శోభ. ఆవరణలో భూ తగాదాల వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. నర్సంపేట కాలేజీలో గల విజ్ఞాన భారతి స్కూల్ నందు ఖాళీ స్థలంలో నర్సంపేట చెందిన రమేష్ వ్యక్తి కంచెను నిర్మించారు. దీనితో స్కూల్ కి వెళ్లే విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతంలో తనకి ఈ భూమి సొంతమని కోర్టు తీర్పిచ్చిందని, అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ స్థలం నిర్మించలేకపోయాని దీన్ని ఆసరాగా చేసుకుని స్కూల్ యాజమాన్యం తన గుండా వారి స్కూల్కి వెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా పెద్దలు అధికారులు ముందుకు వచ్చి తనకు న్యాయం చేయాల్సిందిగా ఆయన కోరుతున్నారు. గతంలో పొట్టు నీలం గారికి అయితే పొట్టు నీలం మా అమ్మగారు నీలం గారికి ఇచ్చారు. మా అమ్మగారు పొట్టు నీలం గారు అబ్బాయి అన్ని దగ్గర నేను కొనున్నాను. కొనుక్కొని నా ప్లేస్ అని నేను జరిగితే ఆ పాకను స్కూల్ కొంతమంది విద్యార్థి స్కూల్ కొంతమంది మాస్టర్లు కానీ తర్వాత రామచంద్రరావు వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ పక్కడానికి హక్కు ఉందంటే అలా దగ్గర సొసైటీ దగ్గర మా అమ్మగారు పొట్టు నీలం అనిల్ కొనుక్కున్నాను అంటే తొలగిస్తారు. చేసిన తర్వాత కోర్టులోకి వెళ్ళి ఈవేళ కోర్టు 7 సంవత్సరాలు అయింది. డిగ్రీ ఆర్డర్ తెచ్చుకున్నా. కోర్టు డిగ్రీ ఆర్డర్ ఇచ్చింది. నాకు ఇచ్చిన తర్వాత నేను ఫోన్లు వేసిన శాంక్షన్ తిప్పుకున్న తర్వాత నేను ఈ ప్లేస్ ఎలా ఉంది ఏంటి ఫోన్ కాయమనిసి నేను మా ఆవిడ కలిపి పారావు కొరాడు రామచంద్రరావు స్కూల్ కొంతమంది ఫోన్లు ఏమో తిరుగుతున్నారు. ఎందుకయ్యా మీరు కదపవలసిన హక్కు ఏంటి, మీ కోర్టు కదపవలసిన హక్కు ఏంటి అని అంటే ఇక్కడ ఎవరు సైట్ ఇచ్చాడు బావా అనేసి మా కులం పేరు పెట్టి ఇది మా గురుభాషలు ఆడి మా ఆవిడ కూడా తోలు జరిగింది. ఈ వేళ నాకు జరిగింది కాబట్టి అందరూ నాకు స్థానిక నాయకులు బెర్రరాము మాట్లాడు స్కూల్ అనే భావనతో ఇన్నడు వీక్షించామని ఆసరావాది స్నేహిత మంది బాధితులు న్యాయం చేయకుండా ఆరంభిస్తున్నారని అందుకే ఇలా కంచె నిర్మిస్తుందని ధ్వజమెత్తారు. ఈ విజ్ఞాన భారతి స్కూల్ తాలూకా స్థలము భావాన్ని చెప్పేసి 10 ఏళ్ళుగా జరుగుతుంది. అది 10 రోజుల వరకు 10 ఏళ్ళుగా కోర్టులో ఈ రోజే కోర్టు ఏమో ఆచిందంటున్నారు. స్పష్టత అయితే నాకు తెలియదు. కోర్టు ఉన్నది నాకు కోర్టు ఆడిందంటే అనేదో ఈ 2-3 రోజుల్లో పోల్స్ వేసారు. నేను వేసాను కంచి కొనేస్తే మొక్కలు ఏమో వెళ్ళలేదు. నేను ఈ గొడవ జరిగేప్పుడు స్టార్టింగ్ లోనే 10 ఏళ్ల క్రితమే నేను ఈ కోరాడు రామచంద్రరావు దగ్గరికి చింతపారావు దగ్గరికి నేనే ఒక పెద్దగా మనం కూడా అందరం ఒకటే పార్టీ ఎందుకు పూర్తి పరిష్కారం చేయను మనకుండా పెద్దమారు వాళ్ళ దగ్గర వాళ్ళ సమక్షంలో పరిష్కరించుకొని స్కూల్ కూడా ఆ పిల్లలకి వెళ్ళడానికి కోసము అయితే వాళ్ళకి రైట్ ఉండి మొత్తం ఆ స్థలం స్కూల్కు ఏమైనా చెప్పడానికి కూడా నేను ఆ రోజు నుండి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాను. సిట్టింగ్ పెట్టుకుందాము కూర్చొని మాట్లాడమని చెప్తే ఈ రామచంద్రరావు మాకు సంబంధం లేదు కూర్చోవడం వాళ్ళు నా దగ్గర అన్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు కూర్చుంటామనే స్థానం చేయాలా అని వాళ్ళు పడుతున్నారు. పిల్లలు ఇక్కడ మన పిల్లలు కూడా ఇక్కడే స్కూల్ మీద చాలా అభిప్రాయం ఉంది. దాని 10 ఏళ్ళు గాడులు కాచారు లేదు మనం మాట్లాడుతుంటారు పెట్టి కోర్టులో కొందల సంవత్సరాలుగా పరిష్కారం కేసు కూడా ఈ రోజు కూర్చొని సంప్రదింపులు చేసి రాజీ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మీ పనులు చెప్పన్నారన్నారా మరి కాస్తారా కూర్చొని పెట్టుకొని స్కూల్ పిల్లలు ఒక న్యాయం చేస్తే కదా. ఇప్పుడు నేను రమ్మపిల్లాను అందరం మనమంతా ఒక కుటుంబం కూర్చొని మాట్లాడుకుంటే సమస్య అనుకొని ఆ స్కూల్ పిల్లలకి ఏదో న్యాయం చేయడం అసలైతే తన రైట్ ఉంటే తన బ్రతిమలో ఇచ్చే మనం వాళ్ళందరూ స్కూల్ పిల్లల తరఫున యాజమాన్యం కూర్చొని స్కూల్ న్యాయం చేస్తాం ఇప్పించిన చేసి అని కూడా న్యాయం చేస్తాం. లేదు స్కూల్ ఈ స్థలం స్కూల్ చేద్దాం. ధర్మం ఎప్పుడు నిలబడాలి. ఆ ధర్మం కాపాడాలంటే మీరు గబ్బులు పడకుండా మీరు సమరంగా వచ్చి మాట్లాడి ఒక పెద్ద మనకుండా పెద్ద నాయకున్నారు ఒక సమస్యలో కూర్చోబెట్టి సంవత్సరాలు అయింది కూర్చోబెట్టి పరిష్కరించుకున్న పెద్ద విషయం ఇది. మీకు బాధ్యత లేదు వాడేంటాడు వాడుకున్నది ఏంటి అని ఆలోచన పడ్డది ఈ స్థాయికి వచ్చింది. కొట్టు ఆయన ఏదో ఇచ్చింది ఇలా కొట్టుకోమని ఇచ్చింది. అలాంటప్పుడు మనం ఇక్కడ ఇలాంటి పరిస్థితులు రావడం నాకు కూడా నేను బాగా ఇలాంటి విషయం స్కూల్ యాజమాన్యం కానీ దానికి స్కూల్ బాగు కావాలనుకునే వాళ్ళు కానీ అందరం కలిసి కూర్చొని ఒక సమస్య మన పెద్ద దగ్గర కూర్చొని అనేసి నాకు చెప్తున్నాను. మీరు అందరూ కలిసి ఆ స్కూల్ న్యాయం చేయాలి. వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉంటాయి వాళ్ళు కూడా బొజ్జుకి బతిమాలో
వాళ్ళని కూడా తగ్గించి స్కూల్ పిల్లలకి ఆ స్కూల్ యాజమాన్యానికి న్యాయం చేయాలని నేను మనోవాచకరమైన కోరుకుంటాను. ఇదిలా ఉన్న సదరు విజ్ఞాన భారతి స్కూల్ పలకవలస చింతు పాపారావు కోరడ రామచంద్ర మాట్లాడుతూ ఈ ఏ ఒక్కరి స్థలము కాదని ఒక ట్రస్ట్ కు సంబంధించిన స్కూల్ ఆస్తిగా అని పేర్కొన్నారు. ఈ స్థలంపై ఇప్పటికే కోర్టు కేసు నడుస్తుంది కానీ హఠాత్తుగా స్కూలుకు వెళ్లే దానికి అడ్డుగా కంచెని నిర్మించడం సబబు కాదని, ఇందువల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక నాయకులు చింతారావు చేసుకుని బాధితులకు కోన రమేష్ దంపతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. పోలీసులు కూడా వారికి సర్ది చెప్పే ప్రయత్నంగా వారు ససేమిరా అండతో కంచెని దాటుకుంటేనే విద్యార్థులు ఇబ్బందులు పడుతూ స్కూల్ వెళ్లారు. జిల్లా తెలుగు కార్యాలయంలో సభ్యులు గుండు శంకర్ జన్మదిన వేడుకలు మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ శ్రేణులు అభిమానులు శుభాకాంక్షలతో ఉంచారు. మంగళవారం చేశ్వరం కిష్టపేటకు ఎత్తున చేరుకున్న అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయగా అనంతరం జిల్లా పార్టీ కార్యాలయ వేడుకలు నిర్వహించారు. తొలుత కార్యాలయ ఆరుని పర్య నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్లించారు. అనంతరం నగర గ్రామీణ గార మండలాల నుంచి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అభిమానులు పంచుకుని శుభాలు ప్రారంభించారు. ఎంఏఎం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. కాగా తమ అభిమాన నేత ఎమ్మెల్యే తొలి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో శ్రేణులు అభిమానులు ఆనందోత్సాహాలు వెళ్లి నియోజకవర్గం నలుమూల నుంచి తరలివచ్చిన వారు గుండు శంకర్కి శుభాకాంక్షలు తెలియజేసేందుకు పోటీ పడ్డారు. పుష్పగుచ్చాలు పోదనలతో ముంచెత్తారు. అదే నియోజకవర్గ పరిధిలోని పలువురు అధికారులు ఎమ్మెల్యే గుండు శంకర్కి శుభాకాంక్షలు. ఈ వేడుకలో నగర పార్టీ నాయకులు, అనుబంధ విభాగ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జు, గ్రామీణ గార మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆర్బీకేలో వరి పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే గుండు సి3 ఆర్బీకేలో ఎమ్మెల్యే గుండు శంకర్ మీద రైతులకు ఖరీఫ్ సీజన్ కు ఖరీఫ్ వరి పంట సాగు కొరకు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు వరి విత్తనాలు రిజిస్ట్రేషన్ చేయించారు. వరి పూర్తి ప్యాకెట్ 1194 రూపాయలు, ప్రభుత్వ సబ్సిడీ 300 రూపాయలు, రైతు చెల్లించాల్సింది 794 రూపాయలు. పంపిణీలో పాల్గొన్న వారు ఏడీఏ బగ్డని, వ్యవసాయ అధికారి ఎం ఉషాకుమారి, ఏఓ నాయుడు, విఐ అశోక్ తదితరులు ఉన్నారు. ప్రజలు అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేసి ఏవైనా లోపాలుంటే సరిచేసుకుని ముందు సాగాలని చేపట్టారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి, వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యాలయాలకు పనిపై వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వారికి కావలసిన పని పూర్తి చేసి పంపాలని సూచించారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం మండల స్థాయి వరకు పూర్తి స్థాయిలో నిర్వహించాలని, ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అలాగే సంబంధిత అధికారులు తప్పక ఆయా చోట హాజరు కావాలన్నారు. జిల్లాలో పారిశుధ్యం బాగుపడాలని పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలు రానున్న ఒక్క వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో మెరుగుపరచాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, పత్రికల్లో వీటిపై కథనాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. వంశధార పూర్తి చేయాలని, చివరి పంట కాలువ వరకు నీరందేలా జంగిల్ క్లియరెన్స్ ఇప్పటి నుంచే చేపట్టాలన్నారు. జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్లలో సిల్వర్ దొంగతనానికి గురైందని, దొంగతనం చేసిన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. తప్పు తప్పక శిక్ష అనుభవించాలన్నారు. రానున్న ఖరీఫ్ నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులో ఉండాలని, అలాగే మొక్క నాటే కార్యక్రమంపై అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతూ ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. 194 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఆ శాఖ ఎటువంటి సమస్యలో సంప్రదించవచ్చని, వాటి పరిష్కారానికి త్వర చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. శానిటేషన్ అనేది జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఏ గ్రామానికి సరే 2014-19 చిన్న కాగితం ముక్కను బట్టి తీసుకుంటునేవాళ్ళు. నేను ఎలక్షన్లో గ్రామాలు తిరిగాను. శానిటేషన్ ఆవదారుగా ఉంది. శానిటైజేషన్ మీకు ఏది కావాలని నాకు సరి రామాన్నతో చెప్పండి, ఎమ్మెల్యేతో చెప్పండి, నేను చేసి పెడతాం. 1 వీక్ టైం, రేపటి వారం రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ చేయాలి. ముందు మనం చేయవలసింది 3 కార్యక్రమాలు. ఒకటి సీలు. ఏ ఒక్క రైతు విత్తనం నాకు దొరలేదంటే, ఏదైనా విత్తనాల గురించి గొడవలు పడ్డారన్నా, ఎక్కడైనా చిన్న ఇష్యూ విత్తనాలు ఇచ్చినా సంబంధిత అధికారి బాధ్యత తీసుకోవాలి. మీకు ఎన్ని విత్తనాలు కావాలి, జిల్లాకి కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి మీరు చెప్పండి. ఎప్పటికి వస్తుంది, 80% జిల్లా పెట్టాము. ఇంకా కావాలంటే మా ఆఫీస్ లో మా పిఏకి చెప్పండి. నాది సీడ్ కార్పొరేషన్ కూడా నాదే. 24 గంటలు మీకు విత్తనాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. ఈ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ చిన్న పేపరైనా, సాయంత్రం పేపరైనా, మధ్యాహ్నం పేపరైనా, ఏ పేపర్లోనైనా సరే శ్రీకాకుళం జిల్లాలో విత్తనాల గురించి ఒక్క రైతు బాధపడ్డాడు పేపర్లో వచ్చినా అక్కడ ఈ రోజు బాధ్యత, అక్కడ అగ్రి ఆఫీసర్ బాధ్యత, జిల్లా ఆఫీసర్స్ బాధ్యత చేయండి. ఇంటికి కావాలంటే ఇవ్వండి. నేను వేపడే ఈ విత్తనాలు కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను.
రెండవది ఎరువులు కూడా నిన్ననే మార్కెట్ అన్ని మీటింగ్ పెట్టాను. ఎరువులో ఉన్నాయి అది కూడా మాట్లాడి మీకు రిలీజ్ చేసాం. విత్తనాలు ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అందరూ మాట రాకుండా ఈ జిల్లాలో 8 నియోజకవర్గాలు బాధ్యత ఆఫీసర్లందరూ తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు ఈ విషయం నుంచే డబ్బు లేదు మా దగ్గర పైసా లేదని ఈ కథలు చెప్పడానికి వీలే. మునుగు మినిమం పొందండి, ఇమీడియట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడండి, బాధ్యత చెప్పండి. మినిమం పొందండి. జంగిల్ కేసు కానీ ఎక్కడైతే వాటర్ టైలాండ్ వెళ్ళడానికి వాటర్ అన్ని ఐడెంటిఫై చేసి రేపటి నుంచే మీరు రాత్రి పైసలు పనిచేస్తారు తెలియదు. ఈ ఎక్కడ కూడా మొత్తం వ్యవస్థ అవగాహన అనుభవం చేశాం. ఈ వ్యవస్థలో అందరితో మాట్లాడి ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇటు పలాస ప్రభుత్వ టైర్ గాని ఇటు మేఘవరం టైర్ గాని ఇటు పోలం టైర్లు గాని ఎక్కడ ఈసారి నీరు ఇవ్వలేదనడానికి మీరు లేదు. మూడవది సిగ్గుపడుతున్నాను జిల్లాలో అంటే పరిమాణం చేసే పనులైతే నిన్నందరూ లేదు. నా చరిత్రలో శ్రీకాకుళం జిల్లా చరిత్ర ఇప్పుడు ఇటువంటి సంఘటనలు నేను చూడలేదు. శ్రీకాకుళం జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఎటైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీరు అందదు అన్ని పెన్షన్లు తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాము. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్రాంతాలను దొంగలాడేశారు. ప్రాంతంలో ఉన్నటువంటి వైరు దొంగలాడేశారు, వీళ్ళు దొంగలాడేశారు. ఎంత కావాలంటే బాగా ఆదాయం కలుగుతుంది. జిల్లాలో ఎంత ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా, ఆఫీసులు ఏం చేస్తున్నారు. ప్రాంతాలను ట్రాన్స్ఫార్మర్ దొంగలాడేశారు, మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఉన్న వైర్లు దొంగలాడేశారు, మొత్తం ట్రాన్స్ఫార్మేషన్ చేశారు. ఈ రోజు నేను టైం ఇస్తున్నాను 20 గంటలు. ఎక్కడైతే ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయో ఎవరైతే వహించారో వాళ్ళు పడిపోయి నిర్బంధించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికలు గెలుపొందిన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో మన దేశంలో ఎన్నికల నిర్వహణపై చాలా గొప్పగా కొనియాడుతారన్నారు. అటువంటి ఎన్నికలు నిర్వహించే యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశలు తూచా తప్పకుండా పాటించి అభివృద్ధికి ముందుకు సాగాలన్నారు. అన్ని సమన్వయంతో కమిట్మెంట్ తో విధులన్నారు. అభివృద్ధి సంక్షేమం కావాలనే లక్ష్యంతో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అటువంటిది ఈ రోజు ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నిరాశ ఉండి ముఖ్యమైన తెలుగు వారి ఆంధ్రవాది అటువంటి నిరాశ తొలగించే విధంగా ఈ రోజు కేంద్ర మంత్రి రావడం కాదు, మన ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన ఎలా ఆలోచిస్తున్నారు అనేది 140 కోట్ల మంది భారతీయులు అనుభవాన్ని చూసే స్థాయిలో ఈ తెలుగు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటే ఎలా తెలియజేస్తాం. ఏ కారణమైనా సరే ఒక సామాన్యుడికి దేశం ఒక గవర్నమెంట్ అందించాలంటే ఢిల్లీ నుంచి స్టేట్ క్యాపిటల్ నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సక్రమంగా పాటించేటువంటి అధికార యంత్రాలు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా మనం అందించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు మనం సక్రమంగా చేయొచ్చు. రాబోయేటువంటి సమస్యలుగా స్పందించే నాయకులు మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోదీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించి ఎన్డీఏ కూటమిని రాష్ట్రం ఏదో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ నాయకుల ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజల గుండెల్లో వచ్చినటువంటి ఎజెండా కాబట్టి ఆ ఎజెండాని సంపూర్ణంగా పూర్తి చేయడానికి మాత్రం మీ అందరూ మళ్ళీ కమిట్మెంట్ తో పనిచేయాలని అందరికీ కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఇచ్చినటువంటి శాఖ పౌర విమానయాన శాఖ వచ్చింది. చాలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా విమానయాన శాఖ ఈ రోజు వచ్చింది. అది కూడా చాలా మంచి శాఖ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా రాష్ట్రం. ఈ రోజు సామాన్యుడు ఇబ్బంది చూస్తున్నారు, ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్ చేస్తున్నారు. నేను రాసిపోయి ఎయిర్వేస్ ఇస్ గోయింగ్ టు ద నెక్స్ట్ రైల్వేస్ ఆఫ్ దిస్ కంట్రీ. దానికి పైన పౌరుషం చేయడానికి నా మార్పులు దేశ స్థాయిలో చూడడానికి ఈ రోజు నుంచి దాని గురించి కృషి చేస్తున్నారు. ఈ స్థాయిలో కేంద్ర స్థాయిలో మార్పులు తీసుకొని వస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే అనుమతిలోనే పోవడం అయిపోదు. ఈ రోజు రథనాన్ని కొనసాగుతున్నారు దానికి ఇప్పుడు 26 మాటలో ఎప్పుడో పెట్టుకున్నారు. ఒక 3 months ముందే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మన ఉన్న ప్రాంతానికి అందించి పనిచేస్తున్నాం. ఎయిర్పోర్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటి మీద దేశంలో ప్రధాన అన్ని కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాం. కానీ కేంద్రంలో తెలుసుకుంటుంది ప్రధానమంత్రితో కలిసి కేంద్ర మంత్రులు సరే అటువంటి కేబినెట్ లో 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి మనకు ఉన్నటువంటి 4 పోర్ట్ఫోలియోస్ హోమ్ అండ్ డిఫెన్స్ గా, ఫైనాన్స్ గా, ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి ఈ రోజు కేబినెట్ మంత్రులు అందరితో కూడా నాకు వ్యక్తిగత పరిచయం ఉన్నాయి. కాబట్టి ఏ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం కేంద్రంలో ఉన్నా సరే మన రాష్ట్రాల బాధ్యత తీసుకుని మనకి అన్ని కేంద్ర సహకారం తీసుకొని కూడా నేను కష్టపడి
విమానయాన శాఖ మంత్రి కింద్రపు రామ్మోహన్ వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్య నాయుడు నూతనంగా గెలిపిన సభ్యులకు అభినందనలు తెలుపుతూ వారికి కేంద్ర రాష్ట్ర మంత్రి అంది దుస్తులుగా సత్కరించారు. అనంతరం జిల్లాకు విజ్ఞత పరిచయం చేశారు. సభ్యులు బొగ్గురావు మాట్లాడుతూ జడ్జివర్షన్ పేరుతో నన్ను నియోజకవర్గంలో పనులు చేశారని ఎవరికి మంది అనేదని కోరారు. గౌశ్రీ మాట్లాడుతూ పలాస నియోజకవర్గంలో కొండలు చేశారని చట్టపరం చర్య తీసుకోవాలన్నారు. పాతపాటి సభ్యులు గోవిందరావు మాట్లాడుతూ బస్ స్టాండ్ అడ్డగోలుగా ప్రయత్నిస్తుందని ఆపించారు. మాట్లాడుతూ ఎక్కువ అవకాశాలు కల్పించాలని సూచించారు. శ్రీకాకుళం సభ్యులు గుండెలు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ కాబట్టి వ్యవసాయ ఇష్టానికి కోట మీడియా విజయనగరం సభ్యులు వ్యాపార మున్సిపల్ శ్రీకాకుళం జిల్లా బాబుపాడు గ్రామ పంచాయతీకి సంబంధించిన తెలుగుదేశం నాయకులు ఆదినారాయణ అనే అధికారికి చేతబేటతో నిజం సాధించుకునేందుకు 15,000 రూపాయలు విలువ చేసి భారీ వలన అందించారు. సోమవారం ఆ గ్రామానికి చెందిన వైకాపా సానుభూతులు అధిక కక్షతో అగ్నిప్రదానికి గురి చేశారు. భారీ మొల వాళ్ళు నష్టపోవడం వల్ల బాధితుడు తీవ్ర దిగ్గుకు గురయ్యాడు. ప్రభుత్వం బాధితులను అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రణస్థలం గ్రామ పాఠశాలలో విద్యార్థులు స్కూల్ పనిచేసిన పిన్నింటి వెంకట భానోజీ నాయుడు వర్గం రణస్థలం గ్రామ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ బ్యాగులు రాష్ట్ర సర్పంచ్ సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట భానోజీ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఉపాధ్యాయులు ఫోటోలు పరిమితమయ్యారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అలాగే నియోజకవర్గంలో విజయంతో మన ఎమ్మెల్యే అడికుదిటి ఈశ్వరరావు, ఎంపీ కలిసిట్ అప్పలనాయుడు దొరకడం మన అదృష్టమని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని విద్యార్థులను ఉన్నత తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ, ఎంపీటీసీ మధ్య వెంకటరమణ, స్కూల్ చైర్మన్ నరసింహరావు, కెల్ల హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలు కలుద్దాం. చూస్తూనే ఉండండి.